వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఒక్క లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అందుకే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం మరి. సో ఈరోజు నాగబాబు సార్ పెట్టిన టాప్ 5 అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో భరణి సార్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఓకే పెట్టారు. పెట్టినాక నా టాప్ 5 అయితే ఇలా ఉంటుందని ఒక్కళ్ళు ఇద్దరినో కామనర్స్ని తీసుకొని పెట్టేస్తే బాగుండు. సో నాగబాబు సార్ పెట్టిన టాప్ 5 అయితే భరణి సార్ అండ్ తనుజ గారు అండ్ ఇమాన్యుయల్ గారు అండ్ సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు. కనీసం సుమన్ శెట్టి ప్లేస్లో అయినా డిమాండ్ పవన్ను కళ్యాణ్ను పెట్టి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. కానీ అసలు వాళ్ళ గురించి కూడా పట్టించుకోలేదు. అసలు నాగబాబు సారు అంత పెద్ద సెలబ్రిటీ, కనీసం కామనర్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి మాట్లాడుంటే బాగుండేది. మన సోల్జర్ అయినా కళ్యాణ్ గురించి మాట్లాడుంటే ఇంకా బాగుండేది. సో అసలు అవేం మాట్లాడలేదు, ఏదో మాట్లాడైతే వెళ్ళారు. సో భరణి సార్ అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా మా గురువుగారు అమ్మగారు వచ్చిండ్రని నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ పడాల వాళ్ళ డాడీ అయితే వస్తారు. నిజంగా ఎక్కడి నుంచో మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పారు, కానీ సూపర్గా టాప్ 5 పెట్టారు. చాలా బాగా బిగ్ బాస్ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది వాళ్ళ కొడుకు కోసమని. నిజంగా వాళ్ళ డాడీ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఎక్కడో ఉన్నోళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు నా కొడుకు అని చాలా గల్ల ఎగిరేసి మరి చెప్తున్నాడు. సో కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా టాప్ 5 పెట్టారు. ముగ్గురిని సెలబ్రిటీస్ ఇద్దరిని కామనర్ని పెట్టడం అయితే సూపర్గా అనిపించింది టాప్ 5. సో కళ్యాణ్ పడాల వాళ్ళ డాడీ అయితే కళ్యాణ్, ఇమాన్యుయల్ గారిని, తనుజ గారిని అండ్ రీతు గారిని అండ్ డిమాండ్ పవన్ వీళ్ళు 5 అయితే టాప్ 5లో పెట్టారు. సో ఇంకా ఇమాన్యుయల్ తరఫున వాళ్ళ బ్రదర్ అండ్ అవినాష్ గారు అయితే వస్తారు కదా. సో అవినాష్ పర్లేదు బాగానే పెట్టాడు టాప్ 5. పాపం ఇంకా తనుజ గారికి అయితే కట్టప్ప మహానటి అని ఇచ్చి పాపం చాలా డౌన్ చేశారు. చాలా బాధపడ్డది, తన కళ్ళలో నుంచి కూడా వాటర్ వచ్చాయి. సో ఇంకేం చేస్తుంది మరి. ఓకే, తను కూడా ఇమ్మానుయేల్కి అయితే సూపర్ బూస్టింగ్ అయితే ఇచ్చాడు. నిజంగా నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు, బయట చాలా బాగుంది, నువ్వు నామినేషన్లకు రావాలని డైరెక్ట్గా చెప్పేసిండు. కానీ మరి ఇంకా చూడాలి. ఈరోజైతే సేఫ్ కూడా అయ్యాడు కదా, ఇంకెలా ఉంటుందో ముందు చూడాలి. భయపడతాడా, అదే నామినేషన్లకు రావద్దని భయపడతాడా, లేకపోతే వస్తాడా, ఇంకా ముందు నుంచి ఆట చూడాలి. సో ఇంకా దివ్యనిక్త వాళ్ళ తాతయ్య గారు అండ్ దివ్యనిక్త వాళ్ళ ఫ్రెండ్ అయితే స్టేజ్ మీదకి అయితే వస్తారు. సో ఇంకా వాళ్ళైతే వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుయల్, నెక్స్ట్ తనుజ, థర్డ్ భరణి, ఫోర్త్ సుమన్ శెట్టి, ఫిఫ్త్ దివ్య. సో దివ్యని ఫిఫ్త్లో పెట్టడం సూపర్ ఉంది. నిజంగా వాళ్ళ తాతయ్య చాలా బాగా పెట్టారు. కానీ కామనర్స్ వాళ్ళని కూడా కామనర్స్కి పెట్టకపోతే ఎందుకు అనిపించింది నాకైతే. సో సుమన్ శెట్టి, భరణి ప్లేస్లో అయితే ఒకరినైనా కామనర్స్ని పెట్టుంటే బాగుండు అనిపించింది. వాళ్ళ మనవరాలను ఎలాగో పెడతారు. సో ఒక్కరిని వీళ్ళిద్దరు ఇట్లా కళ్యాణ్నో లేకపోతే పవన్ బాగానే సపోర్ట్ చేస్తారు కదా దివ్యకి. సుమన్ శెట్టి ఎక్కడి నుంచి వచ్చిండు, భరణి గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. నాకైతే అస్సలు నచ్చలేదు టాప్ 5. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.